ఎక్కడి నుంచైనా రేషన్ అంటూ పౌర సరఫరాల శాఖ ప్రారంభించిన కొత్త విధానానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ విధానం ప్రారంభించిన తొలినాళ్లలో సరైన ప్రచారం లేక పెద్దగా ఆదరణ దక్కకపోగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఈ నెలలో దాదాపు 10 లక్షల మంది తాము ఉన్న ప్రాంతాల్లోనే రేషన్ సరుకులు పొందగలిగారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే పాలనలో పారదర్శకత పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తోంది. పౌర సరఫరాల శాఖలోనూ సాంకేతికతను అందుకొని రేషన్ సరుకుల పంపిణీ కోసం ఈ-పాస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అక్రమాలు అరికట్టడంతో పాటు పారదర్శకత పెరిగేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడింది. వేలిముద్రల సాయంతో రేషన్ తెచ్చుకునే ఈ విధానం ప్రారంభించాక లక్షల సంఖ్యలో బోగస్ కార్డులకు అడ్డుకట్టపడింది. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నిలువరించగలిగారు. ఈ-పాస్ విధానంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే పద్ధతి కూడా గతేడాది ప్రభుత్వం ప్రారంభించింది. సరైన ప్రచారం లేకపోవడం, కొందరు డీలర్ల సహకారం కొరవడడంతో ఈ విధానం పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పరిటాల సునీత ఇచ్చిన పిలుపుతో ఈ నెలలో రేషన్ పోర్టబిలిటీ విధానానికి అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా 48,000 మంది మాత్రమే తాము ఉంటున్న ప్రాంతాల్లో సరుకులు తీసుకోగా ఈ నెలలో ఇప్పటికే ఆ సంఖ్య 10 లక్షలకు పెరిగింది. వివిధ కారణాలతో 2-3 నెలల పాటు రేషన్ తీసుకోకపోతే గతంలో కార్డు రద్దయ్యేది. కొత్త విధానం అమల్లోకి వచ్చాక ఇలాంటి సమస్యలు తొలగిపోయాయి. కార్డుదారులు తమకు వీలున్న చోట సరుకులు తీసుకోవాలని మంత్రి సునీత సూచిస్తున్నారు. విజయవాడలో ఉండేవాళ్ళు గుంటూరులో తీసుకోవచ్చు, గుంటూరులో ఉండేవాళ్ళు చిత్తూరులో తీసుకోవచ్చు, చిత్తూరులో ఉండేవాళ్ళు ఇంకో జిల్లాలో తీసుకునేదానికి కూడా మంచి అవకాశం కూడా కల్పించాం. కాబట్టి ఎవరైనా ఎఫ్ఈ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసభ్యంగా మాట్లాడడం కానీ, తూకాల్లో కూడా తక్కువ తూకం వేసి వాళ్ళకి ఇచ్చేది కానీ ఈ విధంగా కూడా చేస్తే ఆ వ్యక్తి ఎవరైతే కార్డుదారులు ఉన్నారో వాళ్ళకి నచ్చకపోయినా వేరే దగ్గర కూడా వెళ్ళి తీసుకోవచ్చు. ఎవరి బియ్యం వాళ్ళు 13 జిల్లాల్లో ఎక్కడైనా తీసుకునేదానికి అవకాశం ఈరోజు మన ప్రభుత్వం కూడా కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది పోర్టబిలిటీ కూడా వాడాలని కూడా ప్రత్యేకంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అనారోగ్యం లేదా వృద్ధాప్యం కారణంగా చౌక దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోలేని వారికి మీ ఇంటికి మీ రేషన్ కార్యక్రమాన్ని సైతం అమలు చేస్తున్నారు. ఈ విధానంలో డీలర్ స్వయంగా కార్డుదారుని ఇంటికి వెళ్లి సరుకులు అందజేస్తారు.